అమ్మగారు ఎప్పుడొస్తారు? అమ్మ వెళ్ళి 3 రోజులు అయ్యింది. ఎప్పుడొస్తారో తెలియలేదు. వచ్చేస్తారు. ఇదిగోండి మీ ఫేవరెట్ పకోడీలు. ఈ పకోడీ ఇలా ఉందేంటి? అమ్మ అసలు ఇలా చెయ్యరు. అది మాత్రమే కాకుండా అమ్మ మాకు భోజనం పెట్టిన తర్వాత కథ కూడా చెప్తారు. ఇప్పుడు మీ అమ్మగారిని నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురాను? బాధపడకండి నా పిల్లలారా. ఆగండి అందరూ కూర్చోండి. చీరు అక్కడ. సరే బాబు వెళ్ళా కుర్చీలో కూర్చో. కానీ మీరే కదా చెప్పారు ఆ చైర్ విరిగిపోయిందని. కానీ గిని ఏమీ లేదు. కథ వినాలా లేదా? వెళ్ళి కూర్చో. సరే బాబు నువ్వు బానే ఉన్నావా? లేదు నాకేం కాలేదు. బాబు నీకు దెబ్బలు తగలేదు కదా? నన్ను కింద పడేసింది నువ్వేనా? అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడూ ఎవ్వర్ని గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. ఇదిగోండి, ఇవి మీ అందరికీ. ఇంకా నయమే నువ్వు వచ్చేసావు. వీళ్ళందరూ కలిసి నాతో భరతనాట్యం ఆడించేశారు. అది ముఖ్యంగా కథ చెప్పడానికి. ఇంతవరకు ఎన్నో సార్లు వీళ్ళ దగ్గర స్టోరీ టైం విత్ సుధా అమ్మ డిమాండ్ విన్నాను. ఇప్పుడు నాకు కూడా వీళ్ళ దగ్గర నువ్వు ఎలాంటి కథలు చెప్పబోతున్నావో వినడానికి ఆశగా ఉంది. కథకి కావలసిన సబ్జెక్టు నాకు నుని నుంచి దొరికింది. అమ్మా కథ చెప్పండి. అమ్మ ప్రయాణం చేసి ఇప్పుడే వచ్చారు. ఆవిడ్ని కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. అయితే ఈ రోజు రాత్రి తప్పకుండా కథ చెప్పాలి. తప్పకుండా. காய்கறி வாங்கிக்கோங்க வாங்கிக்கோங்க எல்லாமே ஃப்ரெஷ்ஷான காய்கறி. விலையெல்லாம் ரொம்ப கம்மி தான். இருங்க அங்கிள், அம்மா வராங்க. இவருக்கு போட போறாங்க கோப்பி காமெடி தொப்பி. బాబా ఏం కావాలి? చెప్పేది విను గోపి, నన్ను వదిలే గోపి, వదిలే. బతికిపోయాను. కూరగాయలు ఏవేం ఉన్నాయో చూస్తాను. ఎర్ర టమాటాలు, గులాబీ క్యారెట్, పచ్చటి ఆకుకూర అన్ని కిందున్నాయమ్మా. నేనే పైన ఉన్నాను. అరే ఆ చెట్టు మీదకి ఎలా ఎక్కావు నువ్వు? అరే నేనేం ఎక్కలేదమ్మా. ఇదిగో కిందన్నాడే గోపి నన్ను చెట్టు ఎక్కేలా చేశాడు. నో గోపి. అలాగే చెయ్యమ్మా, ఇంకొంచెం. చాలు. అమ్మా మినుగురు పురుగు. అది మినుగురు పురుగు కాదు, సీరియల్ స్టార్. దాన్ని ఉమాగౌరి కళ్యాణం డార్క్ స్టార్ అని కూడా అంటారు. అమ్మా నీకు స్టార్స్ గురించి కూడా తెలుసా? మా అమ్మకి అన్నీ తెలుసు, అంతే కదమ్మా? అబ్బేబే లేదు, నేను అలా అన్నను. లేదంటే నా పరిస్థితి కూడా విద్యాధర్ రాజులా అయిపోతుంది. ఈరోజు స్టోరీ చెప్పే టైం ఈరోజు ఈవినింగే. ప్రామిస్. సరే అమ్మా,
మేము సాయంత్రం వరకు వెయిట్ చేస్తాం, కానీ సాయంత్రం మీ ప్రామిస్ ని ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి. మీరేం దిగులు పడకండి, నేను విద్యాధర్ రాజులాగా ఖచ్చితంగా చెయ్యను. ఆయన ప్రామిస్ చేసి దాన్ని నిలబెట్టుకోలేదు. అసలు ఆ విద్యాధర్ గారు ఏం మాట ఇచ్చారు? అమ్మా ప్లీజ్ చెప్పండి, సాయంత్రం వరకు మేము వెయిట్ చేయలేమమ్మా. సరే సరే చెప్తాను. అమ్మా, నేను ఈ బాబుతో అస్సలు ఆడుకోను. నేను కూడా. అయితే ఇప్పుడు నేనేం ఆడాలి? చాలా విచిత్రంగా ఉందే. నా బంగారు పిల్లల మధ్యన ఏం జరిగింది? ఒకరితో ఒకరు కలిసి ఆడుకోనంటున్నారే. బాబు ఒక్కొక్క కథలో పెద్ద పెద్ద రేస్ వదులుతున్నాడు. ఒక్క నిమిషంలో 20 గోల్స్ కొడతానంటున్నాడు. 200? నేనెప్పుడు 200 అన్నాను? అలాగా? నువ్వు ఇది మాత్రమా చెప్పావు? ఒక నిమిషంలో ఎన్ని గోల్స్ వేయమన్నా అన్ని నేను వేస్తానని చెప్పావు కదా. అలాగా? అంటే దానికి 200 అని అర్థమా? నీ క్యాలిక్యులేషన్ తప్పు. మొదలు పెట్టింది నువ్వే కదా. అరే, ఇలాగే అనవసరమైన విషయాలు పోకిపోతూ ఉంటాయి. సరే, మీరిప్పుడు అందరూ కలిసి ఆడుకోలేరు కదా, ఏం పర్వాలేదు. ఇదిగో నా పిల్లల కోసం బనానా షేక్. అరే, అసలు నా పిల్లలకి ఏవైందబ్బా? మేమందరం మీ మీద కోపంగా ఉన్నాం, కానీ బనానా షేక్ మీద ఎందుకు కోపడ్డావు బాబు? అలాగా, సరే, నేను నా పిల్లల ప్రాబ్లం ని సాల్వ్ చేద్దామని వచ్చాను. దాన్ని మీరు ఏమనంటారు? స్టోరీ టైం విత్ సుధామా. వాసనైతే అదిరిపోయింది. అమ్మా, పాయసం రెడీ అవడానికి ఇంకా ఎంతసేపు అవుతుంది? ఇంకొద్దిసేపట్లో అయిపోతుంది. ఓకే మా, చిరు క్యాచ్. తేనెటీగలు. ఇప్పుడు ఈ కర్పూరం ఏం చేస్తుందో చూడండి. అరే సరే గాని, ఇంతకీ తేనెటీగల్ని ఆహ్వానించిందెవరు? ఇదే సుధా. సుధా, అరే కాస్త బయటికి రా. ఎవరది? అరే రత్న, ఇన్ని పుస్తకాలా? అయినా చదవాలనే ఆసక్తి నీకు ఎలా కలిగింది? అరే, ఇవి నా కోసం కాదు, పిల్లల కోసం. చాలా రోజులుగా పిల్లల కోసం ఈ బుక్కులు నువ్వు వెతుకుతున్నావు కదా. అయినా సరే నీకెందుకు ఇంత శ్రమ? ఇంకెవరి చేతైనా తెప్పించేదానిగా. ఎందుకని ఇంకొకరి దగ్గర అడగాలి? నేను సిటీకి వెళ్ళాను, అందుకే తీసుకొచ్చాను. పిల్లలు కాస్త వచ్చి సాయం చేయండి. ఈ బుక్కులన్నీ చాలా వెయిట్ గా ఉన్నాయి పిన్ని. ఇవన్నీ ఒక్కరే తీసుకొచ్చారు కదా, మీకు కష్టం అనిపించలేదా? ఇందులో కష్టమేముంది చెప్పు? సుధా నా మిత్రురాలు, అది కూడా నా చిన్నప్పటి నుంచి. మిత్రులకి సాయం చేయడంలో కష్టమేముంది చెప్పు? వావ్, ఫ్రెండ్షిప్ అంటే సుధా అమ్మ రత్న పిన్ని లాగా ఉండాలి. ఎంత ఐకమత్యం! ఈ రోజు నీకు నేను మ్యాజిక్ చూపిస్తాను.
ఆ తర్వాత నా పార్ట్నర్ ఎవరంటే గోపి. గోపీనా? అంతే కదా గోపి. ఆబ్రాకిడాబ్రా, ఆబ్రాకిడాబ్రా. గోపి మారాడు బంతిలాగా. గోపి ఫుట్బాల్ అయ్యాడు. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు నీ మ్యాజిక్ చేసి గోపిని ఏం చేశాడో చూడండి. గోపీనా? నేను మ్యాజిక్ చూపిస్తాను. ఇట్స్ ట్రీట్ టైం. ఇదిగో గోపి వచ్చేసాడు. గోపి తిందామని వచ్చి ఇరుక్కున్నానంటే నువ్వేమనుకున్నా? నేను నిజంగానే గోపిని బంతిలా మార్చాను అనుకున్నావా? If you like this video, subscribe to our channel Murthy Media.